మాకు సిల్వర్ బటన్ వచ్చేసింది. నేను రెడీ దాదాపు 20 minutes అయింది, ఇంకా అక్కడే ఉంది. హలో, ఎప్పుడు రేపు వెళ్దామా? నేను ఎగ్జైట్మెంట్ లో పొంగిపోతున్నా. ఏంటి సార్ అది? సో ప్లీజ్ చెప్పు. ఇట్స్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంట, ఏదో పెద్దగా సర్ప్రైజ్ చేసినోడు బాగుంది. ఫైనలీ అప్పుడు స్ట్రైట్ ఉండే టోపీ ఇప్పుడు వెనకాల వెళ్ళింది, అంతే తేడా. వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి అమ్మాయి కీర్తి. ఏంటి ఇంత ఖుషిగా హ్యాపీగా మాట్లాడుతున్నానని ఆలోచిస్తున్నారా? ఎస్, ఈ వీడియో చాలా విశేషమైనది అన్నమాట. ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ థింగ్ మా చేతికి వచ్చింది. ఏంటి నాన్న నీ హెయిర్? నా హెయిర్ కొద్దిగా ఏదో వేసుకొచ్చాను హెయిర్స్కి. ఏంటిది? హెడ్ బాత్ చేశాను కాబట్టి కొద్దిగా ఏదో ఉండాలి. సో అందరూ ఈ ఒక డే అందరూ పక్కన పెట్టేద్దాం. మేము చాలా అంటే హ్యాపీగా స్టార్ట్ చేసిన ఈ యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇద్దరు ఏదో ఒక బ్యూటిఫుల్ థింగ్ అనేది ఒక మైండ్లో పెట్టుకొని, థాట్స్ను మైండ్లో పెట్టుకొని, ఏదో ఒక మెమోరీస్ అంతా ఒక దాంట్లో ఉంటే ఎలా ఉంటుంది అని ఒక కొత్త ఏమంటారు ప్రపంచానికి వెళ్దాము చిన్న ఒక ఆశతో మనం ఇది చేసుకున్నది యూట్యూబ్ ఛానల్ని. సో ఈ యూట్యూబ్ ఛానల్కి మేము ఆల్రెడీ దగ్గరకు వచ్చి ఒక స్టెప్ పైకి ఎక్కామంట. అదంతా జస్ట్ బికాస్ ఆఫ్ యూ పీపుల్, మీరు. సో మీరు ఇచ్చినది. బట్ స్టిల్ మేము స్టార్టింగ్ అనుకున్నాం కానీ చాలా లైక్స్, కమెంట్స్, వ్యూస్ వస్తాయని. బట్ అంతగా అంటే మధ్యలో కొద్దిగా తగ్గిపోయింది, బట్ స్టార్టింగ్ బాగా వచ్చిండే. ఎందుకంటే ఎవరెవరికో ఇచ్చేసాం అనమాట ఛానల్ని తీసుకుని వెళ్ళి హ్యాండ్లింగ్ చేయడానికి. అంత ధ్వంస చేసి, అంత పిచ్చిగా చేసి, అంత ఛానల్ అంతా అంత మటాస్ చేసి ఇచ్చారు. ఇప్పుడు కొంచెం పర్లేదు బికాస్ ఆఫ్ స్ట్రైకర్స్ అనమాట. సో ఏమంటే ఏంటి తెలిసిందే కదా. యాక్చువల్లీ మా ఫ్యామిలీకి 1,05,000 మంది చేరారు కాబట్టి మాకు సిల్వర్ బటన్ వచ్చేసింది. స్టెప్ వేసుకోండి ఇక్కడ. అండ్ చాలా మంది చెప్పారు, అదేంది మీకు 1 lakh అయింది, మీరు ఇంకా సిల్వర్ బటన్ రాలేదు అంటున్నారు. మాకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది కానీ చేయడానికి టైం అని కాదు. మాకు ఇంకా యూట్యూబ్ ఛానల్ చాలే వదిలేద్దాం అన్న ఒక దాంట్లో వెళ్ళిపోయాము. ఎందుకంటే ఉన్న 100K ఫాలోవర్స్ దాటిపోయారు, బట్ దానికి తగ్గట్టు మాకు వ్యూస్ రావట్లేదు. సో ఏం చేయాలని అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దానికి అప్పుడే ఈ గ్యాప్లో మనకి సిల్వర్ బటన్ వచ్చింది. అదొక హ్యాపీ ఉండింది కానీ, బట్ స్టాప్ చేద్దామా, ఇంకా వద్దులే, ఇంకా అవ్వదు మా దగ్గర, అంటే మేము అంతగా ఎక్స్పర్ట్ కాదు అని డిసైడ్ అయిపోయాం అనమాట.
సో దానికి ఇన్ని రోజులంతా బయటకు తీయకుండా మేమే చూసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చేసింది అని పెట్టేసాం అనమాట. సో ఈరోజు మీ అందరికీ దాని గురించి చెప్దామా, ఆ హ్యాపీనెస్, ఒక హ్యాపీ మూమెంట్ మీకు చెప్పి షేర్ చేసుకొని అండ్ సెలబ్రేషన్ చేద్దామా అని. సో ఈ వ్లాగ్ దానికోసం అనమాట. బటన్ ఎక్కడ పెట్టావు? అరే హలో వద్దులే, నీ నాటకం పక్కన ఉంది. చూసారా సార్ డబుల్ యాక్షన్. యాక్టర్స్, డైరెక్టర్, యాక్టర్. అండ్ కంగ్రాచులేషన్స్, ఇదంతా మీ అభిమానుల వల్లే వచ్చిందన్నమాట. కంగ్రాచులేషన్స్ టు ఆల్ కీర్తి భట్ ఫ్యాన్ పేజెస్, అడ్మిన్స్, ఎవ్రీవన్, అండ్ ఎవరెవరైతే తన వ్లాగ్ చూసి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారో అందరికి అట్లీస్ట్ ఇప్పుడైనా కొంచెం ఎక్కువగా ధన్యవాదాలు. అండ్ ఈ సిల్వర్ బటన్ గోల్డ్ అయిపోవాలన్నమాట. ఎప్పుడు అవ్వాలంటే మనం మళ్ళీ మీరు పెయింట్ కొట్టుకుని చెప్పొద్దండి. హలో వెయిట్ ఈమెకి పేషెన్స్ చాలా తక్కువ, స్పీక్ పెడుతుంది. యాక్చువల్లీ వేరే వాళ్ళని బిఫోర్ అన్పాక్ చేసి చూపించాలి, అన్పాక్ చూపించి వాళ్ళకి ఎలా తీయాలనేది. కాదు, లెటర్ పంపించారు యూట్యూబ్ నుంచి. ఒకటి బాదం ఏం తెలుసా? బిఫోర్ బాదం కాదు, బాదం అంటే తినేది. బాధ ఒక బాధ ఏమంటే, బిఫోర్ నేను వేరే వాళ్ళు యూట్యూబ్ చేసే వాళ్ళందరిది చూసేదాన్ని, సిల్వర్ బటన్ పెద్దగా వచ్చేది. ఇప్పుడు చూస్తే చిన్నగా వచ్చింది. చిన్నగా ఎందుకు వచ్చిందంటే పాపం యూట్యూబ్ లో కూడా డబ్బులు ఉండాలి కదా. So we received silver button. Yes. Thank you. Congratulations to us. అంటే ఇది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది నాకు అంటే ఎంతమంది ఫాలోవర్స్ అయిన తర్వాత ఈ సిల్వర్ బటన్ వస్తారు అనేది నాకు తెలియదు అనమాట. నేను లిటరలీ అడిగేదాన్ని ఎప్పుడు వస్తాయి అది ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుందా ఆగు అనేవారు. తర్వాత 1 day 100K దాటైనా ఒక ఐడియా వచ్చింది, 100K దాటిన తర్వాత వస్తుందని. తర్వాత ఓకే చలో 100K దాటింది, 100K దాటకూడదని అడగడానికి స్టార్ట్ చేసా. 2 days అయింది, 3 days అయింది, 5 days ఇంకా రాలేదు చెప్పింది. అండ్ యాక్చువల్లీ ఇది ఇక్కడ ఇండియా నుంచి కాదంట, యాక్చువల్లీ అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వస్తుంది అనమాట. అందరూ ఇండియా నుంచి, ఇట్స్ నాట్ కమింగ్ ఫ్రమ్ ఇండియా, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ కంట్రీ. మళ్ళీ దానికి ఏదో ప్రాసెస్ అంతా ఉందన్నమాట, అప్లై చేయడానికి, ఎలా అప్లై చేయాలి అవన్నీ వచ్చేసరికి టైం పట్టింది. సో ఫైనల్లీ 1 day presented to మీ అమ్మాయికి. సో అంటే మేము అంతగా యాక్టివ్గా లేవు దీంట్లో, బట్ ఇది చూసిన తర్వాత ఇంకా యాక్టివ్ అవ్వాలనిపించింది. అండ్ ఇది మాకు ఫస్ట్ వచ్చిన అవార్డ్. దెన్ ఒక మా ఫ్యామిలీకి ఒకరు యాడ్ అయ్యారు అనమాట. సో ఇట్లాంటి చాలా రావాలి, గోల్డ్ రావాలి అన్ని రావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు సిల్వర్ వచ్చింది, నెక్స్ట్ గోల్డ్ రావాలని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వ్యూస్ ఎక్కువ రావాలి, అప్పుడు వస్తాయి అనమాట. అండ్ ఇది మా ఇద్దరికి చిన్న పాపలాగా, పాప బాబు 2. సో ఇది మేము మంచిగా కాపాడుకుంటాము. ఇది చూడగానే ఇంకా 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 మంచి మంచి కంటెంట్ ఉన్న బ్లాగ్ తీయాలని. సో ఐ మీన్ ఏమొస్తుంది, మోటివేట్ అవుతాం అనమాట. సో కంగ్రాచులేషన్. సరే ఓకే, కానీ ఇది వచ్చింది ఓకే, అసలు దీనికి ఏం లేవా? అది వచ్చింది మీ అమ్మాయికి, ఎక్కడికి తీసుకెళ్ళలేవరా నువ్వు? దీంట్లోనే అంతేనా? అదే నేను తీసుకెళ్ళి నేను రెడీ ఉన్నాను అబ్బా. కానీ మీ ఇంటి అమ్మాయి కీర్తికి ఏది చెప్పినా కరెక్ట్ టక్ అని చెప్పి యాక్సెప్ట్ చేయరు అనమాట.
సో దానికోసం అని చెప్పేసి అండ్ మోరోవర్ ఏమంటే చెప్పు ఎక్కడ తీసుకెళ్తున్నావు చెప్పు అది సర్ప్రైజ్, వెయిట్ అండ్ వాచ్. నేను రెడీ దాదాపు 20 minutes అయింది, ఇంకా అక్కడే ఉంది. హలో, ఎప్పుడు రేపు వెళ్దామా? ఓకే ఓకే, వెళ్ళాలి. అప్పటి నుంచి చూస్తుంటే టైం ఎంత అవుతుంది? కమ్ సూన్, టైం అవుతుంది. హలో, చెప్పవా ఎక్కడ తీసుకెళ్తున్నావు? వెళ్తున్నాం కదా, చూపిస్తాను. నేను ఎగ్జైట్మెంట్ లో పొంగిపోతున్నా. సార్ ఏంటి సార్ అది? పొంగిపోతున్నా పొంగి ఏం పోవద్దు కానీ. ఓ, నా కోసమే ఈ సీరియల్ లైట్ అంతా వేసినావా? ఇదంతా నా కోసమేనా? అవును, అమ్మగారు వస్తున్నారు అని. అంత సీన్ ఉందనే మాకు. హలో, ఉండదండి. రామ్కా అడ్డా. సో ప్లీజ్ చెప్పు. ఇట్స్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంట, ఏదో కొత్తగా సర్ప్రైజ్ చేసినోడు బాగుంది. చూద్దాం ఏం సర్ప్రైజ్ అంతా దుమ్ముక్క అవుతుంది నా బర్త్డే లెక్క. ఏమవుతుంది అది ఒక్కొక్కసారి అలా అయిపోతుంది. సో ఈసారి నేను ఒక డిసైడ్ అయిపోయాను, అది సర్ప్రైజ్ లేకపోయినా కూడా నేను సర్ప్రైజ్ అని నేనే ఫీల్ అయిపోతాను, ఎందుకంటే తనకి ఫీల్ అవుతుంది కాబట్టి నేనే వావ్ అని ఫీల్ అవుతాను. నేనంతే ఏం తెలుసా, ఎక్కువ గుచ్చి అడగను అనమాట. తను అదే పనిగా ఎక్కడ చెప్పు అని చెప్పేసి అమ్మాయి పని అంత లాస్ట్ కి ఒక చిన్న చెప్పకుండా నా మీద ప్రామిస్ అని చెప్పేస్తుంది. ఇంకా అయిపోయింది కథ, ఇంకా ఏం చేసే చెప్పాల్సి వస్తుంది. ఎమోషనల్ డామేజ్ అట్లుంటాం మనతోనే, అవన్నీ పెట్టుకోకు. ఓకే చలో, ఇప్పుడు వెళ్తున్నాం కదా, అది ఎక్కడికని చూద్దాం. మంచి సాంగ్ పెట్టు. చలో గైస్, నేను ఈ సర్ప్రైజ్ కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. సో చలో లెట్స్ సీ ఎట్లాంటి సర్ప్రైజ్ ఇస్తాడు. మాకు సిల్వర్ బటన్ వచ్చినందుకనే మేము అనుకున్నాము, సిల్వర్ బటన్ వచ్చింది కదా, సో ఇదైనా చిన్నగా ఈ సెలబ్రేషన్ చేస్తారు కదా, బలూన్ అవన్నీ పెట్టి చేద్దామా అలా అనుకున్నాం. కానీ అన్ని అనుకోని అందరూ అలాగే చేస్తారు. అనుకోని లాస్ట్ మూమెంట్లో ఇదిగో మా వాడు నాకు సర్ప్రైజ్ ఇస్తున్నాడంట. అట్లుంటుంది మనతోనే. సో చలో చూద్దాం అక్కడ ఏంటి అనేది. ఓకే, ఇంకేముంటదిలే, ఏదైనా రెస్టారెంట్కో ఎదుకో తీసుకుని వెళ్తాం, అంతే కదా. నేను చెప్పను అబ్బా, నేను చెప్పను. సరే ఓకే, చెప్పను రావు గారు. చలో, ఏడుస్తాడు అంతే. రెస్టారెంట్ కి తీసుకొచ్చాడంట. ఏ పేరు ఇది? అఖాన్. అంత ఏం కనిపించట్లేదు. బయటకు వస్తే ఏదైనా వెరైటీగా ఆర్డర్ చేసుకొని తిన్నా కానీ ఇక్కడ ఏమంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం రైసే ఆర్డర్ పెట్టుకొని తింటాం. టిపికల్ ఇండియన్ ఫుడ్.
Indian food. Yes. Thank you so much. అది ఇలా పెట్టడం రావట్లేదు అప్పటి నుంచి ఇలా ఇలా ఇలా. హలో, ఏం చేస్తున్నావు? హెల్త్ బాగలేదు, ఏం తినాలి ఏం తినకూడదు అస్సలు లేదు కదా. బాగుంది, బాగుంటుంది, దానికేం బాగుంటుంది. హెల్త్ బాగాలేకుంటే మళ్ళీ నీకే కదా ప్రాబ్లం అయ్యేది. ఐస్ కేక్, అవునవునవును అవును. జాగ్రత్త, ఎక్కువ తినక ఐస్. చెప్తే వినే పాప అంటే అస్సలు కాదురా బాబు. థ్యాంక్ యూ. యో వెల్కమ్. సో ఫైనల్లీ మా సిల్వర్ బటన్ సెలబ్రేషన్ కంప్లీట్ అయ్యింది ఈ స్వీట్తో పాటు. బాగుండింది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నన్ను బయటకు తీసుకొని వచ్చి నాకు ఇలా పార్టీ ఇవ్వడం. నువ్వు ఫస్ట్ టైం అంటే అందరూ ఎవరు కూడా ఈ ఏంద్ర బయటకు తీసుకోమడేమో అనుకుంటారు. అలా కాదు, ఇలా సర్ప్రైజ్ చేసి ఇట్లాంటి పార్టీ తీసుకున్నాం. నార్మల్గా రెస్టారెంట్కి వెళ్తాం కానీ ఇలా పార్టీ వైబ్తో తీసుకొని వచ్చి నాకు పార్టీ ఇవ్వడం నాకు హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, ఫైనలీ అప్పుడు స్ట్రైట్ ఉండే టోపీ ఇప్పుడు వెనకాల వెళ్ళింది, అంతే తేడా. సో ఫైనల్లీ రెస్టారెంట్ తీసుకుని వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసాము ఆఫ్టర్ లాంగ్ టైం బికాస్ ఆఫ్ సిల్వర్ బటన్ ఫర్ 100K యూట్యూబ్. అదే డిస్టర్బ్ చేయకు, గుండె పోగలది. అరే జరుగురా, చిచి ఏమేమో అనుకుంటారు. సో ఇది నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. వీఆర్ వెరీ హ్యాపీ బికాజ్ ఫస్ట్ టైం. ఎలా ఉందంటే నరసింహ సినిమాలో సింధిల్ చెప్తాడు కదా, ఈ పెళ్ళికి వెళ్తున్నది మేమే అంత, కానీ నరసింహ వేసుకున్న షర్ట్ మాత్రం నాది కాదు అని ఏదో ఐడెంటిఫై చేసి వచ్చి చెప్పినట్టు ఇప్పటికి 8 సార్లు 9 సార్లు చెప్పింది అనమాట. సో లేదు, చాలా బాగుండింది. నైస్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మా, ఐ లవ్ యూ. చాలా బాగుండింది. యాక్చువల్లీ నేను చాలా ఎంజాయ్ చేశాను, బట్ కొంచెం చల్లగా ఉండింది. చలి వేసింది హెవీ. మళ్ళీ దొడ్డు థ్రోట్ పెయిన్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఫస్ట్ వెళ్ళి వేడి నీళ్ళు తాగాలి. బాగుండేది అట్మాస్ఫియర్. అండ్ ఎస్, వీఆర్ వెరీ హ్యాపీ. సో సిల్వర్ బటన్ వచ్చినందుకు అంటే అన్ని ఐటమ్స్ లో మాకు అన్ని బాగాలేదు, కానీ చికెన్ బాగుండింది. లేదు, జీరా రైస్ కూడా బాగుండింది. అక్కడ వెళ్ళి కూడా మేము రైసే తిన్నాం, అది మా స్పెషల్. అండ్ ఇంకోటి, మేము ఇక్కడ మనకెందుకు తెలుసా, అరే మీరు అంతే ఇలా పోయి పెద్ద పెద్ద రెస్టారెంట్ పోయి మాత్రం అన్ని బాగుందని చెప్తారు, వాళ్ళది వీళ్ళది బాగా చెప్పారు చేస్తారు. దానికే ఫ్యాక్ట్ చెప్తున్నాను. దానికి జీరా రైస్ బాగుండింది. బాగాలేనప్పుడు బాగాలేదు అంటాం అంతే, ఇంకేం తిందో. ఐస్ క్రీమ్ లాస్ట్ ఏదో ఇచ్చారప్ప, కుల్ఫీ. అసలు కుల్ఫీ తిన్నట్టే అనిపించలేదు, ఏదో ఒకటి తినాలని తినేసి వచ్చామంతే. సో చలో అవన్నీ పక్కన పెట్టేస్తే చాలా హ్యాపీగా ఉన్నాం ఈరోజు. బయటికి వెళ్ళాం కాబట్టి. ఎస్, అంటే నా వర్క్ దాంట్లోనే, ఇల్లు షిఫ్ట్ చేయడం దాంట్లోనే అయిపోయింది. సో ఫైనల్లీ ఈరోజు వెళ్ళి, అది కూడా ఒక కారణం దేనికి అంటే రీజన్, బిహైండ్ ద రీజన్ ఫర్ ద సిల్వర్ బటన్. సో మా వాడు నన్ను తీసుకుని వెళ్ళాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చలో గైస్, ఈ వ్లాగ్ని ఇంతకి ఎండ్ చేస్తున్నాము. సో మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. గుడ్ నైట్.